మమ్మీ మమ్మీ పీటీ సార్ నాకు బ్యాడ్మింటన్ లో కెప్టెన్ చేయట్లేదు, ఆ కిరణ్ చేసేసాడు. అయ్యో బేటా ఆగు, నేను పీటీ సార్ని కాల్ చేస్తా. హలో మేడం. సార్, మీరు కెప్టెన్ కిరణ్ని చేశారంట. అవును. రాహుల్ని చేయండి కెప్టెన్. కానీ రాహుల్కి అడ్డం రావట్లేదు. మీకు శాలరీ కావాలా వద్దా సార్? కావాలి కదా, సో అందుకే మా అబ్బాయి రాహుల్ని అన్ని స్పోర్ట్స్ కి కెప్టెన్ చేసేయండి. ఓకే, మీ అబ్బాయి ఇంకా అన్ని స్పోర్ట్స్ లో కెప్టెన్ గా ఉంటాడు. ఓకే ఓకే. చూసావా బేటా, ఇప్పుడు నువ్వే అన్ని స్పోర్ట్స్ కి కెప్టెన్ అయిపోయావు. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళి ఆడుకోపో. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. గుడ్ మార్నింగ్. పిల్లలది సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిందా టీచర్? ఈరోజు అయిపోతుంది. ఇయర్ ఎండ్ అయిపోతుంది కానీ మీ సిలబస్ ఎండ్ అవ్వదా? టీచర్ కొంచెం నేను లీవ్స్లో ఉన్నాను కదా, అందుకే ఈరోజు కంప్లీట్ చేసేస్తాను. అందుకే ఎక్కువ లీవ్స్ తీసుకోవద్దు టీచర్. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కదా, త్వరగా చేయండి. ఈరోజు కంప్లీట్ చేసేయాలి మీరు. ట్రై టు కంప్లీట్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఐ మై క్లియర్? ఓకే టీచర్. పింకు టీచర్, చెప్పండి. ఈసారి టాప్ ఎవరు చేశారు? శృతి. మీరు మాత్రం ఈసారి ఎగ్జామ్స్ లో టాప్ గా రాహుల్నే పెట్టండి టీచర్. కానీ రాహుల్కి ఎంత మంచి మార్క్స్ రాలేదు. రాకపోయినా మీరు పెట్టాలి టీచర్. మా అబ్బాయి రాహుల్ కి టాప్ లో పెట్టాలి ఈసారి మీరు. am I clear? ఓకే, డూ దట్. రాహుల్ బేటా, ఈ టీచర్స్ అందరిలో నీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో చెప్పు. సోను టీచర్ మమ్మీ. సోను టీచర్, మా అబ్బాయి రాహుల్ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇలా ఇబ్బంది పెట్టకండి. నెక్స్ట్ టైం నుంచి ఇలానే రిపీట్ అయింది అనుకోండి, ఇంకా మీ జాబ్ నుంచి మీరు కీప్ ఇట్ ఇన్ మైండ్. అమ్మ రాహుల్, ఈ టీచర్స్ నీకు ఎవరు ఇప్పటి నుంచి ఇబ్బంది పెట్టరు. వెళ్ళు, క్లాస్కి వెళ్ళు, చదువుకోపో. మమ్మీ. అయ్యో రాహుల్, ఏమైంది బేటా? లత టీచర్ కొట్టింది మమ్మీ. లత టీచర్ కొట్టిందా? ఎంత ధైర్యం లత టీచర్కి? పద ఇప్పుడే చెప్తాను, పద. లత టీచర్ చెప్పండి. మా రాహుల్ అబ్బాయిని ఎందుకు కొట్టారు? హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే కొడతారా? అది వేరే పిల్లలు కూడా అలా కొంచెం కూడా సెన్స్ ఉండాలి కదా టీచర్, అలా కొడతారా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారు పిల్లలు, అంత గట్టిగా కొడతారా? ఇంకోసారి అలా చేయకండి. జాబ్ లో ఉండాలని ఉందా లేదా? కీప్ ఇట్ ఇన్ మైండ్. am I clear? మమ్మీ ఈరోజు నువ్వు కెమెరాస్ ఆన్ చేయలేదా ఏంటి? అక్కడ అందరు టీచర్స్ గాసిప్ చేసుకుంటున్నారు. ఈరోజు కెమెరాస్ వర్క్ చేయట్లేదు, ఇదే చూసుకొని అందరు మాట్లాడుకుంటున్నట్టున్నారు. షాబాష్ రాహుల్, ఇప్పుడే వాళ్ళిద్దరు పని చెప్తాను. సో ఎవ్రీ టీచర్ హ్యాస్ అరైవ్డ్. ఓకే, ఏంటి మీరు అందరూ గాసిప్ చేసుకుంటున్నారంట టీచర్స్? లేదు మేడం. లేదు మేడం, నాకు తెలుసు. సీసీటీవీస్ వర్క్ చేయకపోయినా నాకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకైతే క్లాసెస్ తీసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు, కానీ గాసిప్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది మీకు. అందుకే స్టూడెంట్స్కి చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి. పేరెంట్స్ టీచర్ మీటింగ్లో నన్ను అంటున్నారు పేరెంట్స్ అందరూ. అందుకే ఇలానే చేస్తూ ఉంటే ఎలా టీచర్ మీరు? ఓకే, సో ఈసారి మీకు క్రిస్మస్కి బోనస్ కట్ టీచర్స్. అండ్ రిపబ్లిక్ డేకి అన్ని వర్క్స్ మీరే చూసుకోవాలి. పిల్లలకి బాక్సులు మీరే అరేంజ్ చేయాలి, పిల్లలకి గిఫ్ట్స్ మీరే అరేంజ్ చేయాలి, వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ మీరే చూసుకోవాలి, వాళ్ళకి మేకప్ అన్ని వాళ్ళే చూసుకోవాలి, మీరే చూసుకోవాలి. ఈసారి డాన్స్ టీచర్ని పెట్టడం లేదు నేను. మీరే వాళ్ళకి డాన్స్ కూడా నేర్పియాలి. ఆర్ట్స్ టీచర్ కూడా ఈ మంత్ రారంట, మీరే ఆర్ట్స్ కూడా చూడండి. సో అన్ని వర్క్స్ ఈసారి మీరే చూసుకోవాలి. అర్థమవుతుందా టీచర్స్? ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నారు మీరు? సో క్రిస్మస్కి మీకు అందరికీ ఇదే గిఫ్ట్ టీచర్స్. యూ మే ఆల్ లీవ్. మమ్మీ నా క్లాస్ రూమ్ లో చాలా చలిస్తుంది మమ్మీ, నేను చదువుకోలేకపోతున్నాను. అయ్యో బేటా రాహుల్, నువ్వు నా ఆఫీస్ రూమ్ లో కూర్చో, ఇక్కడే కూర్చో. నువ్వు హీటర్ ఉంది కదా, హీటర్ దగ్గర బాగా కూర్చో. అర్థమవుతుందా? వేడిగా ఉంటది నీకు. సరే టీచర్, నేను నీకోసం కాఫీ కూడా తెప్పిస్తాను, సరేనా? క్యాంటీన్ అబ్బాయి, మా రాహుల్ కోసం వేడిగా హాట్ కాఫీ తీసుకొని రా.
సో నీకు నీ క్లాసెస్ అన్ని కూడా నేను ఇక్కడే తెప్పించుకుంటాను, సరేనా? టీచర్స్ వచ్చి అందరూ నీ క్లాసెస్ ఇక్కడే చెప్తారు, సరేనా? సరే మమ్మీ. హ్యాపీగా కూర్చో ఇక్కడ. ఓకే. సో టీచర్స్, రేపటి నుంచి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి మీ అందరికీ, ఓకేనా? సో ఈ పేపర్స్ అన్ని కరెక్ట్ చేసేయండి త్వరగా. టీచర్ మేము ఊరికి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళినా కూడా ఇదంతా వర్క్ మీరు కంప్లీట్ చేయాలి టీచర్స్, ఓకేనా? ఈసారి హాలిడేస్ ఓన్లీ పిల్లలకి మాత్రమే, మీ అందరికీ కాదు. క్లియర్? అంతా వర్క్ పెండింగ్ లో ఏది పెట్టొద్దు, అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాతే రండి స్కూల్. క్లియర్? ఓకే మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు, వర్క్ చేసుకోండి. మమ్మీ మమ్మీ మా క్లాస్ టీచర్ క్రిస్మస్ వస్తుంది కదా, డెకరేషన్ కోసం 500 అడుగుతుంది మమ్మీ నన్ను. ఏ టీచర్? మా క్లాస్ టీచర్ లత టీచర్. లత టీచర్కి వెళ్ళి ఇప్పుడే చెప్పు మా మమ్మీ ప్రిన్సిపల్ అని, అర్థమవుతుందా? మర్చిపోయినట్టుంది లత టీచర్. వెళ్ళు మమ్మీ. ఈ స్కూల్ అంతా నీది రాహుల్, నువ్వు నా ఫ్రెండ్స్వి, వెళ్ళు. టీచర్స్, మీ అందరు క్రిస్మస్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. ఎక్కడ టీచర్, మాకైతే వర్కే ఉండే. ఎనీవేస్, నేను మీ అందరికీ ఆఫీస్ రూమ్ లో ఎందుకు పిలిచానంటే, మా అబ్బాయి రాహుల్ హోంవర్క్స్ ఏది చేయలేదు. హాలిడేస్ లో అతను చాలా వర్క్ చేశాడు. వర్క్ ఏంటంటే పడుకోవడం అన్నమాట. మా అబ్బాయికి పడుకోవడం చాలా ఇష్టం, నా ముద్దుల రాహుల్. సో మీరందరూ అతనికి ఏం చెప్పకూడదు, అర్థమవుతుందా? Am I clear? Hope you all will manage. Okay madam. You may all leave. వెళ్ళు రాహుల్. మమ్మీ మమ్మీ డాన్స్ టీచర్ నాకు ఫ్రంట్ లో నించోపెట్టట్లేదు. డాన్స్ టీచర్కి ఎంత ధైర్యం? పద. ప్రిన్సిపల్ మేడం పిలిచారంట. వచ్చారా డాన్స్ టీచర్? సో మీరు ఒక పని చేశారు కదా, దానికోసం పిలిచాను. ఏంటో మీకు తెలుసా? తెలీదు. మీరు మా అబ్బాయి రాహుల్కి ఫ్రంట్ లో ఎందుకు నించోబెట్టట్లేదు? అంటే కొంచెం సరిగ్గా చేయట్లేదు, అందుకే కొంచెం వెనకాల నించోబెట్టాను, నేర్చుకుంటాడని. ఇదే మీరు చేసిన పెద్ద తప్పు టీచర్. ఇప్పటి నుంచి మా అబ్బాయి రాహుల్కి నించోపెట్టాలి, ఫ్రంట్ రోలో ఉండాలి మా అబ్బాయి రాహుల్. Am I clear? సో ఇది మీరు చేశారు కాబట్టి మీకు దీని గిఫ్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే, మీకు 1 day salary కట్. అయ్యో మేడం, వెళ్ళండి ఇంకా. టీచర్, నేను మీకు అవార్డ్స్ కోసం స్టూడెంట్స్ని నామినేట్ చేయమని చెప్పాను కదా, ఎవరిని నామినేట్ చేశారో నేమ్ చెప్పండి. అర్జున్ మేడం. అర్జున్? ఆర్ యూ సీరియస్ టీచర్? అర్జున్ని ఎలా పెట్టారు మీరు? నా అబ్బాయి నా రాహుల్ ప్రిన్స్ ఉండగా మీరెవరు ఎలా పెడతారు? అంటే అర్జున్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంది మేడం. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ టీచర్. రిడిక్యులస్. మా అబ్బాయి రాహుల్ని పెట్టండి ఇప్పుడే త్వరగా. డూ దాట్. మమ్మీ మనం ఈసారి ట్రిప్కి ఎక్కడ వెళ్తున్నాం మమ్మీ? ట్రిప్కి బెటర్ మనం ఈసారి వైల్డ్ వాటర్స్కి వెళ్తున్నాం. మమ్మీ అక్కడ వద్దు, వండర్లా వెళ్దాం కదా మమ్మీ. వండర్లా? నీకు వండర్లా ఇష్టమా రాహుల్? అవును మమ్మీ. అయితే మనం ఈసారి వండర్లాకే వెళ్దాం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. రాహుల్, నువ్వు ఏది చెప్తే అలానే బెటా. యు ఆర్ మై ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. మామ్ లవ్స్ యూ. లవ్ యూ టూ మమ్మీ. ఈ టీచర్స్ అందరికైతే రాహుల్ ప్రిన్సిపల్ వాళ్ళ కొడుకనే తెలియదు. మీ అందరికైతే తెలుసు కదా పిల్లలు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేసి చెప్పండి మీ ఫేవరెట్ పార్ట్ ఎక్కడ ఉందో, ఓకేనా?